పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి వార్తల్లో నిలిచారు. సాధారణంగా తనదైన శైలిలో కాటన్ చీర, హవాయి చెప్పులతో కనిపించే ఆమె ఈసారి ఎవరు ఊహించని విధంగా నల్ల కోటు ధరించి న్యాయవాదిగా కలకత్తా హైకోర్టు మెట్లెక్కారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల కేసులో ఆమె స్వయంగా వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు. తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది కళ్యాణ్ బందోపాధ్యాయ్ కుమారుడు శీర్షన్య పిటిషన్ దాఖలు చేసిన కేసులో ఆమె ప్రస్తుతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన వాదనలను బలంగా వినిపించేందుకు మమతా బెనర్జీ స్వయంగా కోర్టులో రంగంలోకి దిగారు. మమత నల్ల కోటు ధరించి కోర్టుకు వస్తున్న దృశ్యాలను తృణమూల్ కాంగ్రెస్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే మమతా బెనర్జీకి కోర్టులో వాదనలు వినిపించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఎన్నికలకు ముందు జరిగిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ విచారణ సందర్భంగా ఆమె సుప్రీంకోర్టులో స్వయంగా వాదనలు వినిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. న్యాయశాస్త్రంలో పట్టా పొందిన మమత క్లిష్ట సమయాల్లో తన న్యాయవాద వృత్తిని ఆయుధంగా మలుచుకొని ప్రత్యర్థులను ఢీకొనడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.